నుంచి అంతులేని నీరసం, ఓపలేని ఆయాసంతో మనిషి మంచానికే పరిమితం కావలసి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో జీవితం నెలలు, వారాలు అన్నట్లుగా మారుతుంది. ఇలాంటప్పుడు జీవన్మృతుల నుంచి ఊపిరితిత్తుల్ని సేకరించి మార్పిడి చేసినట్లయితే పేషెంట్ జీవనకాలం కొన్నేళ్ల పాటు పెరుగుతుంది. మరి 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 చెడిపోతే కానీ ఈ స్టేజ్ లేదు. 2 మార్చాలా, ఒకటే మార్చాలా? ఇది ఫస్ట్ సమస్య అనమాట. ఇది ఎలాగంటే, ఏ జబ్బు ఉంది ఊపిరితిత్తులు అనేది ఇన్ఫెక్టివ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చి చెడిపోయిన కండిషన్, బ్రాంకియాక్టసిస్, ట్యూబర్క్లోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇలాంటి కండిషన్లో కనుకైతే 2 కూడా మార్చాలి. నేను ఒకటి మార్చి ఒకటి ఉంచామంటే ఆ ఉన్న లంగ్లోంచి ఇన్ఫెక్షన్ మళ్ళీ మార్చిన లంగ్లోకి రావచ్చు. అలా కాకుండా మామూలుగా కామన్గా ఏం జరుగుతుందంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే అట్మాస్ఫియరిక్ పొల్యూషను, స్మోకింగ్, ఆస్మా తర్వాత వచ్చేది. రెండో కండిషన్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం. వైరల్ ఇన్ఫెక్షన్ అనో ఆటో ఇమ్యూన్ అనో జరుగుతుంది. ఎందుకు వస్తుంది కరెక్ట్గా మనకు తెలియదు. ఈ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్ లేదు, కానీ లంగ్ మొత్తం కూడా గట్టిగా టఫ్గా అయిపోతుంది అనమాట, ఫామ్గా అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక్కటి మారిస్తే చాలు. యూజువల్గా రైట్ లంగ్ మారుస్తామండి. రైట్ లంగ్ ఏంటంటే లెఫ్ట్ లంగ్ కంటే రైట్ లంగ్ పెద్దది, ఇది మారిస్తే రికవరీ బాగుంటుందండి. మరి ఇలా మార్చడం అనేది అంత ఈజీ కాదు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మార్చింది 1963లో అమెరికాలో. మరి ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఎన్ని జరిగినాయి అంటే ప్రపంచంలో బాగానే జరుగుతున్నాయి. అమెరికా, యూరోప్లో చూస్తే సంవత్సరానికి 1500 నుంచి 2000 దాకా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడ అవన్నీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్. ఎవరికైనా ఇలాంటి లంగ్ కండిషన్ ఉంటే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. ఎవరన్నా వీళ్ళకి సంబంధించిన బ్లడ్ గ్రూపు, బాడీ సైజ్ మ్యాచ్ ఉన్న వాళ్ళు కనుక దాతలు వస్తాయి. దాతలు అంటే ఎలాంటి వాళ్ళు? యూజువల్గా బ్రెయిన్ డెడ్ పర్సన్ నుంచి తీసుకుంటాం. మరి మిగతా దేశాల్లో 1500 నుంచి 2000 జరుగుతుంటే మన దేశంలో ఎన్ని జరుగుతున్నాయి? అన్ఫార్చునేట్లీ ఇంకా మనకి ఇప్పటి వరకు కూడా 3 సెంటర్లో మాత్రమే చేయడం జరిగింది సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా. మరి చెన్నైలో చేశారు, అలాగే బాంబేలో లాస్ట్ ఇయర్ జరిగింది. అది బాంబేలో జూలైలో ఈ సంవత్సరంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో మేము చేయగలిగాం.